భక్తి టీవీ ప్రేక్షకులకు 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు అలాగే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణురాలైన శ్రీమతి బూదరాజు భార్గవిదేవి గారు. మరి ఆలస్యం చేయకుండా భార్గవిదేవి గారిని పలకరించేసి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం అండి. 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అండి. భక్తి టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మ, 2026 సంవత్సరంలో ఏ రాశుల వారికి బాగుంటుందో కాస్త వివరిస్తారా? తప్పకుండానండి. ఈ 2026 సంవత్సరంలో మిథున రాశికి చాలా బాగుంది. అక్టోబర్ 31 వరకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి పూర్తి సంవత్సరం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే తులారాశి వారికి చాలా బాగుంది. ఈ 3 రాశులు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పుకోవచ్చు. అమ్మ, మరి 2026 సంవత్సరంలో ఏ రాశుల వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా మేషరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుంభరాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశుల వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి. అమ్మ, అయితే మరి ఈ 2026 సంవత్సరంలో ఏ రాశుల వారికి ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే వారి ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మేషరాశి వారికి తగిన జాగ్రత్తలతో కూడినటువంటి ప్రవర్తన ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలి. వారికి పూర్తిగా సంవత్సరం అంతా కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నందువల్ల ఆ ఉద్యోగ జీవితంలో కూడా కాస్త బ్యాడ్ ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వృషభ రాశి వారికి కూడా అలాంటి పరిస్థితే ఉంది. వృషభ రాశి వారికి పూర్తిగా బాగుంది అని చెప్పడానికి లేదు, పూర్తిగా బాలేదు అని చెప్పడానికి లేదు, ఇదమిద్దంగా అన్నట్టుగా ఉంది. అలాగే మిథున రాశి ఉద్యోగస్తులకి కూడా అలాగే కనిపిస్తూ ఉన్నది. వీళ్ళందరూ తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరూ కర్కాటక రాశి బాగుంది, తర్వాత సింహరాశికి బాగానే ఉంది అని చెప్పాలి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు, వాళ్ళకి రాహుకేతువుల స్థితి సంచారం వాలేదు కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే కుంభరాశి వారికి అక్టోబర్ 31 వరకు చాలా బాగున్నటువంటి కాలము, అలాగే అక్టోబర్ 31 తరువాత కూడా చాలా బాగున్నటువంటి కాలము. అయితే జూన్ 1 వరకు వీరు అధికమైన శ్రద్ధ చూపిస్తూ వెళ్ళాలి ఉద్యోగ జీవితంలో. ఇక తులారాశి వారికి అయితే చాలా బాగుంది అనే చెప్పాలి. వాళ్ళకి అంత భయపడాల్సిన పని అయితే లేదు. చక్కగా గురువుగారి అనుగ్రహం ఉంది, ఇటు శనిగారి అనుగ్రహం ఉంది కాబట్టి ఉద్యోగ జీవితం బాగుంటుందండి. ఇక వృశ్చిక రాశి వారికి పూర్తిగా సంవత్సరం అంతా కూడా అధిక జాగ్రత్తలతో కూడే ఉండాలి. ధనస్సు రాశి వారికి శనిగ్రహ సంచారము చతుర్థంలో జరుగుతున్నందువల్ల దశమం మీద దృష్టి ఉంటుంది కాబట్టి అంత బాగుంటుంది అని చెప్పడానికైతే రావడం లేదు. వీళ్ళు కూడా చాలా ఓర్పుతో ఉండాలి. వీళ్ళకి అధిక శ్రమ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మకర రాశి వారికి అసలు సంవత్సరం పొడుగుతా అతి జాగ్రత్తలతోనే ఉండవలసినటువంటి కాలమే. స్థితిగతులు అంతగా బాగుండలేదు. ఇక కుంభరాశి వారికి చెప్పనే అవసరం లేదు, పూర్తి జాగ్రత్త అవసరం. అంటే ఓర్పు కలిగి ఉండాల్సిందే, జాగ్రత్తలు పాటించాల్సిందే, కష్టపడి పని చేయాల్సిందే, వినయ విధేయతలతో ఉండాలి పై అధికారుల దగ్గర. మీనరాశికి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి రాసుల వారు అందరూ కూడా వినయ విధేయతలతో ఉండడం ద్వారా, ఓర్పు కలిగి ఉండడం ద్వారా, గురు అనుగ్రహం కొరకు, శని అనుగ్రహం కొరకు చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా కాస్త మనశ్శాంతి పొందుతారు.